నాస్తికుడైన వివేకానంద స్వామి ఏ సాధు పొంగవుడు కనపడినా నువ్వు దేవుణ్ణి చూశావా అని అడిగేవాడు. నేను దేవుణ్ణి చూశాను అని చెప్పిన సాధు పొంగవుడులు ఎవరూ వివేకానంద స్వామికి కనపడలేదు. అలా ఒకసారి రామకృష్ణ పరమహంస ఒక మీటింగ్కు వచ్చాడు. ఆ మీటింగుకు వివేకానంద స్వామి కూడా అటెండ్ అయ్యాడు. అప్పుడు ఆ రామకృష్ణ పరమహంసను వివేకానంద స్వామి ఇలా ప్రశ్నించాడు, నువ్వు దేవుణ్ణి చూశావా అని. నేను దేవుణ్ణి చూశాను, నీతో మాట్లాడినట్టే మాట్లాడతాను రోజు అన్నాడు రామకృష్ణ పరమహంస. మరి నాకు చూపిస్తావా అని అడిగాడు. నా ఆశ్రమానికి రమ్మన్నాడు. రామకృష్ణ పరమహంస ఏమిటి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ పరమహంస ధ్యాన మందిరంలో కూర్చున్నారు ఇద్దరు. వివేకానంద స్వామి తన మనోనేత్రముతో అమ్మవారిని చూడడం జరిగింది. రామకృష్ణ పరమహంస తన శక్తి చేత అమ్మవారిని చూపించాడు. అలా వివేకానంద స్వామి రోజు అమ్మవారితో ఆ ధ్యాన మందిరంలో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు. అలా వివేకానంద స్వామి నాస్తికుడైనప్పటికీ ఆస్తికుడిగా మారిపోయాడు. రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యుడిగా చేరిపోయాడు. ఇప్పుడు ఈ నాస్తికులు ఉన్నారు. ఆ వివేకానంద స్వామి కంటే వీళ్ళు పెద్ద గొప్పవాళ్ళ?